మార్కెట్కి వెళ్తే నాకు పనస పండు కనబడింది. పనస పండు ఎప్పుడో అక్కడిక్కడో పోతే కనబడుతుండే. కరీంనగర్ పోతే పనస పండు చూస్తే పానం వెళ్ళిపోతుండే. ఇంకా సిరిసిల్లాల కాడ లేక లేక కనబడ్డది. కాయ కాయ పట్టుకొచ్చిన ఎక్కువ చేద్దాం, ఎన్ని పండ్లు వెళ్తాయో చూద్దాము. ఇలా దేవుడికి ప్రసాదం పెట్టడం కూడా ఇదే, అందుకే పొద్దు పొద్దున కొడుతున్నా. కమోన్ కొత్తున్నా కష్టపడి కోసులే. ముత్తరాశ అంటే పండ్లు కోసుడు, పండ్ల ముట్ల ఫస్ట్ కదా. కొయ్యకపోతే ఎట్లా? కులం పరుగు పోతుంది అబ్బా. ఏ పండు అయినా కొయ్య అబ్బా ఒకటేసారి. ఇక్కడ కొంచెం ఆడైంది అన్నట్టేనా. ఇది తీసుకొచ్చి వారం కరెక్ట్ శుక్రవారం తెచ్చిన. వారం రోజులు అయింది. ఒక 6 రోజులకి 5 రోజులకి కోసేది ఉండే, కానీ మా ఇంట్లో అమ్మ దొరసారి ఊసిపోయింది, అందుకని కొయ్యలేదు. ఖరాబ్ అయింది కొంచెము, అవి పార్ట్స్లో ఖరాబ్ అయింది. పక్కకు కోసిపోయినాము. తీరా దాన్ని కోస్తే దాంట్లో పండ్లు బాగున్నాయి, కానీ కొన్నే వెళ్ళినాయి. ఇన్ని పండ్లు వెళ్ళిన దానికి, ఇన్ని పీసులు వెళ్ళిన దానికి వాళ్ళు 150 రూపాయలు ఇచ్చారు. కానీ 100 రూపీస్ చెప్పి 60-70 రూపాయలకి ఇస్తే మనం పెట్టుకొని తింటే ఆనందం. అంత రేట్ అయినా తెచ్చినాం ఫ్రెండ్స్. 20 గళ్ళు వెళ్తే ఇవ్వచ్చు అనుకున్నాం, కానీ అన్ని డజన్ వెళ్ళినాయి. డజన్ పీసులు వెళ్ళినాయి. ఇలాంటివి తినాలా, సూపర్గా ఉంటుంది. బాగుంది.